విజయవాడ న్యూ రాజరాజేశ్వరిపేటలో డయేరియా విజృంభిస్తోంది. డయేరియాతో మరో వ్యక్తి మృతి చెందాడు. దీంతో డయేరియా మృతుల సంఖ్య 3కు చేరింది. గద్వాల్ నరసింహ అనే వ్యక్తి డయేరియాతో బాధపడుతూ విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. 2 రోజుల పాటు తీవ్ర వాంతులు, విరోచనాలతో గద్వాల్ నరసింహ బాధపడ్డాడు. తనకు సహాయకులు ఎవరూ లేకపోవడంతో ఇంట్లోనే ఉండిపోయాడు. వైద్య బృందాలు తూతూ మంత్రంగా జరిపిన ఇంటింటి సర్వేలోనూ అతన్ని గుర్తించలేకపోయారు. మెడికల్ క్యాంపునకు తీసుకొచ్చేవారు లేక 2 రోజుల పాటు ఇంట్లోనే ఉండిపోయాడు మృతుడు నరసింహ. ఈ క్రమంలో నిన్న సాయంత్రం మెడికల్ క్యాంపు నుంచి ఆసుపత్రికి తరలించిన కాసేపటికే నరసింహ ప్రాణాలు కోల్పోయాడు. విజయవాడలోని న్యూ రాజరాజేశ్వరిపేటలో డయేరియా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. 48 గంటల్లో 194 మంది డయేరియా బారిన పడ్డారు. ప్రస్తుతం 106 మంది చికిత్స పొందుతున్నారు. ఆసుపత్రి నుంచి 88 మంది డిశ్చార్జ్ అయ్యారు. న్యూ పేటలో డయేరియా మహమ్మారి ఇంకా అదుపులోకి రాని పరిస్థితులు ఉన్నా మరోవైపు ప్రభుత్వం అదుపులోనే ఉందని అంటోంది. మంచినీటిలో ఎలాంటి సమస్య లేదని ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ చెప్తుంటే, రంగుమారిన నీరు తాగడం వల్లే అనారోగ్యం బారిన పడుతున్నామని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం డయేరియా మరణాలను కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తోంది. మంచినీటి పైప్ లైన్, అండర్ గ్రౌండ్ వాటర్ నమూనాలు పరీక్షలకు పంపించగా రిపోర్టులు నెగిటివ్గా వచ్చాయి. తదుపరి టెస్టులపై అధికారులు దృష్టి పెట్టారు. కుళాయిల ద్వారా మంచినీటి సరఫరా నిలిపివేశారు. బుడమేరు ప్రాంతం కాబట్టి భూగర్భ జలాలు కలుషితం అయ్యాయనే కోణంలో పరిశీలన జరుగుతోంది. భవిష్యత్తులో ఇటువంటి పరిస్థితులు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు.